ఏంటంటే ఆల్ రౌండర్ అనమాట. ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. మీకు కర్రీస్‌లో, ఫ్రైస్‌లో, అలానే రైస్‌లో విడిగా పొడుము, కారపొడి కలుపుకొని తింటాం కదా! అలా కూడా కలుపుకొని తినొచ్చు. ఇంకా దోసలు, ఇడ్లీలోకి అన్నిట్లోకి సూపర్ ఉంటుంది. ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకున్నారు అంటే మీరు రకరకాల మసాలాలు బయట కొని అవి ఎలా తయారు చేస్తారో ఏంటో తెలియకుండా కూరలు ఏదో ఉన్నాయి రెగ్యులర్‌గా ఒకేలాగా ఏదో మసాలాలు తింటున్నట్లుగా కాకుండా ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకోండి. ఇది వాడుకుంటూ ఉంటే మనకి ఆ తెలియని కమ్మదనం కూడా మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేయగలరు మీ వంటల్లో. అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపప్పు, అలానే మినపప్పు, కొన్ని శనక్కాయ పప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలానే ఎండుమిర్చి. ఇక్కడ నేను పర్ఫెక్ట్‌గా రేషియోస్ అంటూ ఏం తీసుకోలేదు. మనకి టేస్ట్‌కి తగ్గట్లుగా వేసేసుకోవటమే. అలానే కొంచెం ఎండు కొబ్బరి. లేదు మీకు సుమారుగా చెప్పాలి అంటే ఒక స్పూను పచ్చిమిరపప్పు తీసుకుంటే ఒక 2 స్పూన్లు మినపప్పు, అలానే ఒక 15 నుంచి 10, 15 ఎండుమిర్చి, అలానే ఒక చిన్న కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవటమే. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, దోరగా మాడకుండా చూసుకోవాలి. ఇందులో ఏది అన్‌హెల్తీ లేదు. అన్నీ కూడా మంచిగా కమ్మదనాన్ని ఇచ్చే ఫ్లేవర్సే ఉన్నాయి కదా! ఇంకా వేడి వేడి అన్నం